జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించింది. సీఎం సొంత జిల్లాలో ఊహించని రీతిలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 7 చోట్ల గెలుపొందారు. కేవలం బద్వేల్, పులివెందుల, రాజంపేటలో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో సొంత ఇలాఖాలోని వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగిలినట్టయింది. రైట్, దీనికి సంబంధించి జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించింది. సీఎం సొంత జిల్లాలో ఊహించని పరాభవం ఎదురైంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ కడప నుండి మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. నిజంగానే బిందు, వైఎస్ కంచు కోటగా నిర్మించినటువంటి కోటను కూటమి నేతలు బద్దలు కొట్టినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాల క్రితం వైఎస్ఆర్ ఉన్నట్టు రాజశేఖర రెడ్డి, దివంగత రాజశేఖర రెడ్డి నిర్మించినటువంటి రాజకీయ సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తూ వచ్చారు. కడప జిల్లా వైఎస్ఆర్ ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉండింది. వారి కుటుంబం నుంచి కావచ్చు, వారు ఎప్పుడు కడప జిల్లాలో పోటీ చేసినా కూడా అత్యధిక మెజారిటీతో ప్రభంజనం సృష్టిస్తూ గెలిచేవాళ్ళు. బై ఎలక్షన్లు వచ్చినా, ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా. కానీ ఈసారి చాలా ఏళ్ల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత రామారావు కాలంలో ఇటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మరొకసారి ఈసారి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాను స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 10 నియోజకవర్గాల్లో ఒక పులివెందుల, బద్వేలు, రాజంపేట, ఈ 3 నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకోవడము, అలాగే మిగిలిన 7 నియోజకవర్గాలు కూడా టీడీపీ కైవసం చేసుకోవడం మాత్రం ఇది ఒక చరిత్రగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా కూడా కడప జిల్లాని ఇంతవరకు ఎప్పుడు కూడా 1 లేదా 2 సీట్లకు మించి గెలవలేదు. కానీ ఈసారి మాత్రం ఊహించని రీతిలో మాత్రం 7 నియోజకవర్గాలను కైవసం చేసుకునేదని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక పెద్ద షాక్ గానే మనం భావించాల్సి ఉంటుంది. మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ఎప్పుడు బై ఎలక్షన్ పోటీ చేసినా కూడా ఆయన చిన్న క్యాంపెయిన్ చేస్తే చాలు, ఒక పిలుపిస్తే చాలు, తండాపు తండాలుగా ఓట్లు వేసి ఆయన నిలబెట్టినటువంటి క్యాండిడేట్లను, అలాగే అభ్యర్థులను గెలిపించినటువంటి ఈ ప్రజలే ఈసారి మార్పు కోరుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ మార్పులో భాగంగానే 3 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకునే విధంగా, అలాగే మిగిలిన 7 నియోజకవర్గాలు కూడా టీడీపీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి, తీరు అయితే కడప జిల్లాలో నెలకొనింది. ముందుగా మనము పులివెందుల విషయానికి వస్తే మాత్రం గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 90,000 మెజారిటీ వచ్చింది. అయితే ఈసారి మాత్రం జస్ట్ ఒక 60,000 మెజారిటీతోనే ఆయన సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 30,000 ఓట్లను ఆయన ఈసారి కోల్పోయారు. మరి ప్రొద్దుటూరు విషయంలో మాత్రం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన అత్యధిక ఘన మెజారిటీతో మాత్రం వరదరాజరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి పోటాపోటీగా బద్వేల్లో కూడా చాలా డాక్టర్ సుధా ఆమె 2వసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో తన భర్త చనిపోయిన నేపథ్యంలో ఆమెను ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఆమె ఈసారి కంటెస్ట్ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ గెలవడం, అలాగే సుధా బద్వేలు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సుధా గెలవడం కాస్త ఆశ్చర్యం వేసిందని చెప్పుకోవచ్చు. ఈ 2 కూడా గెలవకపోతే వైసీపీకి కడప జిల్లాలో పట్టు లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరో నియోజకవర్గం అయితే రాజంపేటలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈసారి బరిలో దిగారు. గతంలో మేడ మల్లికార్జున రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని బరిలో దించడంతో ఆయన కాస్త స్వల్ప ఆధిక్యంలోనే ఆయన కూడా గెలవడం జరిగింది. మొత్తానికి 3 నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకోవడం, అలాగే రాయచోటి, అలాగే కడప టౌన్ ఉందో ఆ కడప టౌన్ కూడా టీడీపీ కైవసం చేసుకుంటుంది. రాయచోటి నియోజకవర్గాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. స్వల్ప తేడాతో 2,300 ఓట్ల తేడాతో మాత్రమే శ్రీకాంత్ రెడ్డి ఓటమి పాలు అయినటువంటి పరిస్థితి అయితే కడప జిల్లాలో నెలకొనింది. మొత్తాన్ని జమ్మలమడుగులో మాత్రం చాలా అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రిగా ఆయన పనిచేశారు టీడీపీ కేబినెట్ లో. ఆయన చివరి నిమిషంలో బీజేపీకి ఇచ్చారు. ఆయన కూడా
అత్యధిక మెజారిటీ 18,000 మెజారిటీ ఆయన సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. ఆయనపై పోటీ చేసినటువంటి ఆది నారాయణ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరోవైపు మైదుకూరు ఏదైతే మైదుకూరు ఉందో 3 సార్లు పోటీ చేసినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ ఈసారి 3వసారి పోటీ చేశారు. ఆయన దాదాపు 16,000 పైచిలకు ఓట్లతో ఆయన దాదాపు ఇంచుమించు 20,000 ఓట్లపైగా ఆయన విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. శెట్టిపల్లి రఘురామరెడ్డి పైన ఆయన పోటీ చేసి గెలిచారు. శెట్టిపల్లి రఘురామరెడ్డి ఈసారి 3వసారి హ్యాట్రిక్ కొట్టాలని చూశారు. కాకపోతే ఆయన హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఆశలపై పుట్ట సుధాకర్ యాదవ్ నీళ్లు చల్లినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మరో నియోజకవర్గం కమలాపురంలో జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి అక్కడి నుంచి పోటీలో చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ యువ నాయకుడిగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ యువ నాయకుడు పుత్త కృష్ణ చైతన్యారెడ్డి భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. 25,000 మెజారిటీ, జిల్లాలోనే జగన్ తర్వాత అత్యధిక ఓట్లు సాధించినటువంటి అభ్యర్థిగా కమలాపురం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పుత్త కృష్ణ చైతన్యారెడ్డికి ఈరోజు 25,000 మెజారిటీతో అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. మొత్తానికి కడప జిల్లాలో ఇటువంటి ఫలితాలు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కడప జిల్లా ప్రజలందరూ కూడా టీడీపీకి పట్టడం కట్టడం మాత్రం కాస్త ఆశ్చర్యముగానే, అలాగే అనూహ్యంగా ఈ 7 మంది కూడా టీడీపీ కైవసం చేసుకోవడం, టీడీపీ అభ్యర్థులు గెలవడం మాత్రం కడప జిల్లాలో జగన్కి మాత్రం పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి షాక్ మాత్రం జగన్ ఎప్పుడు కోలుకోలేదని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. కడప జిల్లా ఎప్పటికైనా కానీ ఆయన సొంత జిల్లా కడప, ఎక్కడ ఓడిపోయినా ఎక్కడ సీట్ రాకపోయినా కనీసం కడప జిల్లాలో అయినా కూడా వస్తుందని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కడప జిల్లాలోనే ఇంత ఘోర పరాజయము జగన్మోహన్ రెడ్డికి ఎదురు చూస్తుందని చెప్పి, చెవి చూస్తారని చెప్పి కూడా ఎవరు భావించలేదు. అసలు ఆ ఊహకే రానటువంటి అంశం. మరి మొత్తానికి దీనిపై కడప జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు దీనిపై పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. బిందు. థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించింది. సీఎం సొంత జిల్లాలో ఊహించని రీతిలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 7 చోట్ల గెలుపొందారు. కేవలం బద్వేల్, పులివెందుల, రాజంపేటలో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో సొంత ఇలాఖాలోనే వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగిలినట్టయింది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.